కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీకే, కారు గుర్తుకే. అరే నేను పొరపాటు జరిగింది కేసీఆర్ గుర్తుకే కాదు, కేసీఆర్ గారి నాయకత్వం. అనుకున్నా ఇవాళ ఈ కథలు పడతావు అని అనుకున్నా, అన్నట్టే అంగడి ముంగటేసుకున్నావా మూతవారి. ఎగురు ఇక ఇయ్యాల నీకు అడ్డేవాళ్ళు నిల్వేవాళ్ళు. కానీ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగురుతాంది కేసీఆర్ అండగా ఉండా. రాముల తాత ఒక్క తెలంగాణ గడ్డ మీదనే కాదు, దేశం మొత్తం. అరే నిజమే. భారతదేశం గడ్డ మీద గులాబీ జెండా కేసీఆర్ అండగా ఉండా. ఓ అయ్యా రాములు, ఇవాళ ఇక వార్తే లేదా? గిదే ఎగురుడు అదే మరిది. పిచ్చిదానా, ఇవాళ ఇదే పెద్ద వార్త. గల్లీ నుంచి దేశంలో ఉన్న ప్రతి గల్లీకి మన తెలంగాణ ముద్దు బిడ్డ జెండాను ఎగిరేసేటందుకు శ్రీకారం చుచ్చిన రోజు. ఇంతకంటే గొప్ప రోజు ఉంటే అదే పిచ్చిదానా. ఎగురారా. నువ్వు చెప్పేది కూడా కరెక్టేనే తాత. మన రాష్ట్రంలో నుంచి ఒక జాతీయ పార్టీ ఎదుగుతున్నది అంటే అది మనందరం సంతోషపడే ముచ్చటే కాదే. కేసీఆర్ దేశ్కి నేత అయితే మన రాష్ట్రానికి కూడా ఇంకా ఎక్కువ ఆసర అవుతుంది కదా. అందుకే కదా మా సారు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిండు. ఇక ఆగుడు అనేది ఉండదు. ఇప్పుడు మా కారు తెలంగాణలో కాదు, దేశం అంతటా రుయ్యి అనుకుంటా పోతలే. అరే ఎంతో మంది మేధావులను ఏకం చేసి స్వరాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కొట్లాడి తెలంగాణను సాధించిండు. అసోంటి సార్ పట్టు పట్టిండంటే ఊకుంటాడానే, ఎంతకైనా తెగించుతాడు. ఇక మా సారు ప్రధానమంత్రి అయ్యేదుంటే మా రైతులకు డోకలేదు. పెట్రోల్ డీజిల్ అయితే 5 రూపాయలకే ఇప్పిస్తాడు. ఇక నిత్యావసరాల వస్తువులు అంటావా పుక్యానికే ఇప్పిస్తాడు కావచ్చు. అందుకే మా సారు ప్రధానమంత్రి కావాలి. నీ అవ్వ ఆశ కూడా ఓ హద్దు ఉండాలి. నీ ముసలోడా, పెట్రోలు డీజిల్ 5 రూపాయలకు లీటర్ సాధ్యమయ్యే పనే నానే తాత? అందరికి నిత్యావసరాలు పుక్కానికి చూడు కళలనైనా జరిగే పనే నానే నీ అవ్వ? అరే మా కేసీఆర్ సార్ ప్రధానమంత్రి అయ్యేది ఉంటే అది సాధ్యమవుతుందా కాదా అనేది తెలుస్తుంది. ముందుగానైతే మా సార్ను ప్రధానమంత్రి చేయరాదు. ఏమో గుర్రము ఎగురావచ్చు అన్నట్టు సారు ప్రధానమంత్రి కావచ్చు. ఎందుకంటే కేసీఆర్ సార్ ముందటుండి రాష్ట్రాన్ని సాధించిన తీరు, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను చూసి దేశంలో మంచి పలుకుబడే ఉన్నదే తాత. మరి అంటావు మా కేసీఆర్ సారు ప్రధానమంత్రి అయ్యేది ఉంటే దేశంలో ఉన్న రైతులందరికీ 24 గంటల కరెంటు పిరి, దేశంలో ఉన్న జనాలందరికీ మిషన్ బగారాద నీళ్ళని పిరి, దేశంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కళ్యాణ లక్ష్మి పిరి, దేశంలో ఉన్న జనాలందరికీ కూపన్ బియ్యం పిరి. ఎందుకమ్మా ఇంత అభిమానం? ఎగరకు రాములో, నువ్వు అంటే అగో పంట లేవో కానీ ఇప్పుడున్న సర్కార్లకు శాతగాని పని మీ కేసీఆర్ సార్ ప్రధానమంత్రి అయినాకనే అవి ఎట్లా సాధ్యం అవుతాయి అనేది ఆలోచన చెయ్యి ఒక్కసారి. మా సార్ తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేస్తాడు, బమ్మిని తిమ్మి చేస్తాడు. అడ్డగోలుగా దేశం మీద పడి డబ్బులు సంపాదించుకునేటోళ్ళ కంపెనీలను 1000 నాగాలతోటి దున్నైనా వాళ్ళ దగ్గర ఉన్న నల్ల రూపాయలను బయటికి తీస్తాడు. అట్లా కాకుంటే బయట దేశాల నుంచి అప్పులు తీసుకొచ్చైనా దేశాన్ని బాగు చేస్తాడు. అంతేగా. అవునవును, సార్ తలుచుకుంటే నువ్వు అన్న పని చేస్తాడే తాత. ఎందుకంటే సాధ్యం అవుతుందా అని అందరూ ముక్కు మీద ఏలేసుకున్న కాళేశ్వరం పనిని చేసి చూపెట్టిండు సారు. ఇది కూడా అవుతుంది కావచ్చు. మరి అంటావు ఏ పిల్లగాళ్ళు హలో చెప్పరా పిల్ల. అరే ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ అని పెట్టుడేంద్రా, బీఆర్ఎస్ పార్టీ అని రాయించు. ఇప్పుడున్న ఈ పాత జెండాలు మొత్తం తీసిపారేసి కొత్త జెండాలు అచ్చుగుద్దిపియాలరా. భారతదేశం పోటువై ఎలుగుతా అంటే దాంట్లో మన కేసీఆర్ సారు చిరునవ్వులతోటి ఎలిగిపోవాలరా. అసొంటి జెండాలు కొచ్చిపియాలి. ఇప్పుడు మాకు అందుబాటులో లేక వీటితోటి ఎగురుతాను. ఇప్పుడైతే నువ్వు వాటిని మంచిగా కొట్టి చలే. ఓ అయ్యా రాములు, కేజ్రీవాల్ సార్ పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ అయ్యేతందుకే 10 ఏళ్ళు పట్టిందట. అసొంటప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ పొడిచే పొద్దుకానే ఉన్నది. అసొంటి మీ పార్టీకి ఎన్ని రోజులు పడుతుందో అది ఆలోచన చేసుకో. అంటే మా కేసీఆర్ సార్ను చిన్నంచనే ఎత్తాను ఆయన ఊర బిస్కమ్మొక్కందానా. మా సారు ఒక్కసారి ఇట్లా మూతి దూర్చిండు అంటే దేశంలో ఉన్న ఓట్లన్నీ కుళ్ళు గుత్తగా మా కారు గుర్తు మీద పడతాయి. ఎరికేనా?
మంచిదే గెలవని సార్ గెలిచేది ఉంటే రాష్ట్రానికి కూడా కేంద్రం సపోర్ట్ దొరుకుతుంది. ఎన్నో ఏండ్లుగా కేంద్రం నుంచి దక్కాల్సిన నిధులు నియామకాలు కూడా దక్కుతాయి. కావాలే సారు ప్రధానమంత్రి కావాలే. నిజమేనో పిల్లగా, నేను ఈ బీఆర్ఎస్ పార్టీ సంబరంలో పడి ఆ ముచ్చటే మర్చిపోయినా. సోనియా గాంధీ మేడం, మీరు ఢిల్లీలో కూర్చున్నారో నిలుస్తున్నారో కానీ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని 2 చేతులు ఎత్తి దండం పెట్టుకుంటానా మేడం. అగో అడిదిరిగి మళ్ళా సోనియా గాంధీ మేడం మీద ప్రేమ పెరిగింది ఏందే తాత? ఆత్మ బలిదానాలు చేసుకున్న మా తెలంగాణ బిడ్డల ఆత్మ శాంతి కోసం మీరు చేసిన త్యాగం మేము ఎప్పటికీ మర్చిపోం మేడం. మీరు ఇదే దినాన మాకు తెలంగాణను ఇచ్చిన తల్లివి. మీరు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటా మా తెలంగాణ ప్రజానికం తరపున, మా జోర్దార్ తరపున మీకు జన్మదిన అత్యంతలు తెలుపుతున్నాం మేడం. ఎందుకమ్మా ఇంత అభిమానం? మంచిగా చెప్పినవే తాత. ఆ రోజు సోనియా గాంధీ మేడం ఈ ఆలోచన చేసి ఉండకపోతే ఇప్పటికీ తెలంగాణ కోసం ఇంకా ఎన్ని ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చును కదానే. జేము జేము సోనియమ్మ జేము నీకు సోనియమ్మ, జేము జేము సోనియమ్మ జేము నీకు సోనియమ్మ. మీ పాలన కావాలమ్మో సోనియమ్మ, మీ పాలన కావాలమ్మో సోనియమ్మ, మీ పాలన కావాలమ్మో సోనియమ్మ, మీ అండ కావాలమ్మో సోనియమ్మ. జేము జేము సోనియమ్మ జేము నీకు సోనియమ్మ, జేము జేము సోనియమ్మ జేము నీకు సోనియమ్మ, జేము జేము సోనియమ్మ జేము నీకు సోనియమ్మ. ఓ తిక్కల ముసలాడా, ముందు మెడలున్న బీఆర్ఎస్ పార్టీ జెండాలు తీసి సోనియా గాంధీ మేడం పాట వాడు. లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఆ పార్టీ మనుషులు ఎవరన్నా ఉన్నారే అనుకో, నిన్ను మక్కలు ఇరగదా అంటారు. ముసలాడా, మనం పట్టుకున్న జెండాలు ఏంటి, నువ్వు వాడే పాట ఏంటిది? ఇప్పుడు నీ కుట్ర బయట పెట్టినావు. అరే అట్లా కాదురా చిన్న, ఇవాళ సోనియా గాంధీ మేడం పుట్టిన బర్త్డే కదా, అందుకే ఆమెకి పుట్టిన బర్త్డే అత్యంతలు చెప్పబోయి నీ ఇట్లా పరిచయం అయిన గంతే. నిన్ను అట్లాంటి కాదురా. అవును, ఆ అన్న అన్నట్టు పరిశాన్ అయ్యా పాట వాడినవో లేకపోతే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే ఆ పార్టీలు వండుకుంటే ఈ పార్టీ కోసం పనిచేస్తున్నావో ఎవరికెరక. ఓ నేను వచ్చా అనుకుంటా, నువ్వు కూడా వీళ్ళకి లేని వాళ్ళు రానియకే నీకు పుణ్యం ఉంటుంది. ఇక సరే కానీ ఇంటికో వానొచ్చేటట్టున్నది, బట్టలు తీయమని ముసలిది శెల్క కాడి నుంచి ఫోన్ చేసింది. బచ్చా వచ్చే ఎలక్షన్ నాటికి ఈ 2 జాతీయ పార్టీలు కలిసి పోటీ చేస్తే మస్తు మంచిగుండు కా. ఎట్లా వీళ్ళకే విజయమవు కారా ఏమో. తెరు వెనక మర్ర ఏసొంటి రాజకీయాలు నడతాయో ఏసొంటి మంతనాలు నడతాయో ఎవరికేం ఎరక. రాబోయే రోజులు మరి వీళ్ళే అయితే కావచ్చు, చూడాలి. చూసినారులా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందని చెప్పి మా తాత ఎట్లా ధూమ్ధాం చేస్తున్నాడో చూడాలి. మరి బీఆర్ఎస్ పార్టీ ముంగట దేశం అంతటా ఎట్లా ముంగటికి పోతుందో, జాతీయ పార్టీ హోదా ఎప్పుడు సాధిస్తుందో.